హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా నేను ఒక ఎక్స్పల్స్ 200 బైక్ కొన్నాను. దానికోసం అని చెప్పేసి ఒక హెల్మెట్ అండ్ ఇంకా ఒక స్టీల్ బాడ్ నుంచి రైడింగ్ గ్లౌస్ కొన్నాను. అవి ఎలా ఉన్నాయో క్వాలిటీ చెక్ చేద్దాం రండి ఒకసారి. ఫస్ట్ ఈ గ్లౌజెస్ చూద్దాం మనం. బాగుంది ప్యాకింగ్ వచ్చేసి, ఇది తగిలించుకునే లెక్కున్నది. ఈ ఆర్డర్ వచ్చేసి నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేసినాను. ఇక్కడ వచ్చేసి మనకి పామ్ దగ్గర సేఫ్టీగా కొంచెం స్టఫ్గా ఉన్నది, అండ్ ఇక్కడ కూడా కొంచెం టఫ్నెస్ ఉన్నది బాగా. గ్రిప్ అనేది ఒకసారి క్వాలిటీ కూడా చెక్ చేద్దాం వేసుకొని. ఇది రైట్ హ్యాండ్ ఇది గ్లౌజు. ఓకే, గ్లౌజ్ ఒక క్వాలిటీ అనేది బాగుంది, బట్ ఇది పూర్తిగా మనం రైడ్ చేస్తే కానీ దీని క్వాలిటీ అనేది తెలియదు. అండ్ ఇది కమ్స్ విత్ టచ్ సెన్సిటివ్. ఒక థమ్కి అండ్ ఇంకా 4 ఫింగర్కి ఇది టచ్ సెన్సిటివ్గా వస్తుంది. ఇది కూడా ట్రై చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ది. ఓకే, దిస్ ఆల్సో ఓకే. రెండు నేను మీడియం సైజ్ పెట్టుకున్నాను, కానీ కొంచెం చిన్న చేతులు కాబట్టి ఆర్డరు. అండ్ ఇవి నేను అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసినాను. 500 సంథింగ్ ఎంత పడింది ఎగ్జాక్ట్లీ. ఐ డోంట్ నో ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్, బట్ ఓకే. క్వాలిటీ అనేది కొంచెం పర్లేదు, బాగానే ఉంది. నేను ఇంతకుముందు మా ఫ్రెండ్ దగ్గర చూశాను ప్రో బైకర్వి, వాటితో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్ ఉంది. అని ఇంకా ఈ పక్కన పెట్టేసి మనం హెల్మెట్కి అయితే వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ది ప్రోడక్ట్. ఇది వచ్చేసి వేగా నుంచి ఆర్డర్ చేశాను, వేగా కంపెనీ నుంచి. ఇది అడ్వెంచర్ టైప్ ఇది, ఎందుకంటే మన ఎక్స్పల్స్ వచ్చేసి అడ్వెంచర్ టైప్ బైక్ కాబట్టి దానికి సూట్ అయ్యేలాగా మనం ఇది అడ్వెంచర్ టైప్ తీసుకున్నాము. అండ్ ఇది నేను సైజు కూడా మీడియం సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే నా హెడ్ కొంచెం పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటుందని చెప్పేసి ఇది మీడియం సైజ్ తీసుకున్నాను ఇది. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసి మనకి డ్యువల్ వ్యూ వైజర్తో వస్తుంది. డే టైం వచ్చేసి ఇదేను డ్యువల్ వ్యూ వైజరు ఇక్కడ ఉంది కదా లోన, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం డే టైంలో ఈ వైజరు. అండ్ ఇది క్లియర్ వైజర్ వచ్చేసి మనం నైట్ టైంకి బాగా యూజ్ అవుతుంది. నైట్ టైం ఖచ్చితంగా లో నుండే చిన్న వైజర్ మాత్రం అసలు యూజ్ చేయమాకండి, ఎందుకంటే మనకు విజిబిలిటీ అనేది తగ్గిపోయింది. సో అందుకనేసి మనం ఖచ్చితంగా ఈ క్లియర్ వ్యూ వైజర్ అనేది రేర్ సైడ్ ఉండేది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి మీరు ఫర్ సేఫ్టీ సైడ్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఈ లోన్ ఏదైతే ఉందో ఇది మనం వాషబుల్ కూడా చేసుకోవచ్చు, ఇది రిమూవ్ అవుతుంది. ఒకసారి మీకు అది వీలుగా ఉంటే చూపిస్తాను, ట్రై చేద్దాం వస్తుందో రాదో. ఎందుకంటే అందులో చూశాను నేను వీడియోలో, అది రిమూవబుల్ అని చెప్పారు. వస్తుంది. సో ఇట్లాగా మనం దీన్ని తీసి పూర్తిగా కావాలంటే డస్ట్ అది పడినప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. పెట్టేద్దాం మళ్ళా. ఓకే, సెట్ అయిపోయింది. సో హెల్మెట్ ఇంకా ఈ గ్లౌజెస్, ఇంకోటి ఇది గ్లౌజెస్, ఇవి రెండు నా ఎక్స్పల్స్ కోసం కొన్నాను. ఓన్లీ ఫర్ సేఫ్టీ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. బైక్ రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ గ్లౌజెస్ అనేది కంపల్సరీ ఉండాలి. మీకు కూడా బైక్ ఉంటే కనీసం ఈజీగా మీకు ఎంత తక్కువలో వీలైనా అంత తక్కువలో ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. హెల్మెట్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేసుకోండి రైడర్స్ ముఖ్యంగా,
ఎందుకంటే వాళ్ళు స్ట్రీట్లో కానీ హైవే మీద కానీ ఇష్టపడకపోతూ ఉంటారు. సో అందుకనేసి కొంచెం బడ్జెట్ ఎంతో కొంత తీసుకొని ఒక మంచి హెల్మెట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.